అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడి ఈ 2 years చదివినప్పటికీ ఐఐటి జేఈ లాంటి ఎగ్జామ్స్ లేకపోతే మిడ్సాట్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇన్ని రోజులు చదివిన ప్రిపరేషన్ అంతా కూడా ఈ టైంలో సమ్మరైజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా కూడా ఒక ప్రాపర్ స్ట్రక్చర్ వేలో పెట్టినట్టయితే వాళ్ళ యొక్క రిజల్ట్స్ అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంత కష్టపడి చదివినప్పటికీ వాళ్ళ యొక్క పొటెన్షియల్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చినప్పుడు అది ప్రాపర్గా లేదనుకోండి, సో వాళ్ళు ఉండాల్సిన స్థాయిలో ఉండకపోగా వాళ్లకు ఏదైతే సీట్ న్యాయం చేయాల్సిన పొజిషన్ ఉంటుందో దానికంటే కూడా తక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సమయంలో ముఖ్యంగా ఈ 20 months యొక్క ప్రిపరేషన్ని అండ్ అలానే ఇన్ని రోజులు నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా కూడా ఎలా ఈ 20 daysలో కవర్ చేయాలి, దీన్ని ఎలా ఎఫెక్టివ్గా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, దీనిపైన ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాము విత్ అకాడమిక్ ఎక్స్పర్ట్స్. సో మనతో పాటు ఇవాళ ఫిజిక్స్లోను, మ్యాథ్స్లోను, కెమిస్ట్రీలోను ఎంతోమంది స్టూడెంట్స్ని 100లోపు ఇన్ఫ్యాక్ట్ 2 digits 1 digit ర్యాంక్ తెప్పించిన ఫ్యాకల్టీ మనతో ఉన్నారు. సో ముందుగా ఇక్కడ గౌతమ్ సార్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అండ్ కేఎల్ఎన్ సార్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండ్ అలానే దివాకర్ సార్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. వీరందరూ కూడా నానోలో దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ని సక్సెస్ స్టోరీస్గా మార్చిదిద్దారు. సో వాళ్ళని అడిగి ఇవాళ ఈరోజు మనం ఈ టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. సో ముందుగా సార్ మ్యాథ్స్ వరకు వస్తే గౌతమ్ సార్, ఇన్ఫ్యాక్ట్ ఎంత సిలబస్ ఉన్నప్పటికీ కూడా మ్యాథ్స్లో ప్రాక్టీస్ చేస్తేనే అది మనకు గుర్తుంటుంది. అండ్ అదంతా కూడా ఎంత ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఒక్కటే కాన్సెప్ట్లో కొన్ని వందల రకాల క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఈ 20 monthsలో ఎంత లేదన్నా ఒక 20-30 chapters ఉంటాయి మినిమం. సో ఇన్ని చాప్టర్స్లో ఈ 20 daysని ఎలా ఫోకస్ చేసి స్కోరింగ్ ఎలా చేయాలి, అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే పాస్ట్ 5-6 years నుంచి కూడా మన సౌత్ ఇండియన్స్ ఎంత మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా లెంతీ క్వశ్చన్స్ రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఈ సమయంలో ఈ 20 daysని ఎలా వాడుకోవాలి, అసలు ఎలా స్టూడెంట్ బిహేవియర్ ఉండాలి? 20 daysలో ఫస్ట్ ఏంటంటే అమ్మ ఇంకా 20 days ఉందన్న టెన్షన్ వదిలేయాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 20 months నువ్వు ఆల్రెడీ చదివావు, నువ్వు ప్రిపేర్ అయ్యావు. కాబట్టి నువ్వు 20 months ప్రిపేర్ అయ్యావు అన్న కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి. ఫస్ట్ నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యావు ఎగ్జామ్కి, ఓకేనా, అన్న కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటూనే ఇంకా ఏం చదవాలనేది నువ్వు ఆల్రెడీ మొత్తం చదివేసే అన్న ఫీలింగ్లో కూడా ఉండకూడదు. సో ఈ 20 daysని చాలా జాగ్రత్తగా, ఎట్లా అంటే బేసిక్ మనం ఇది ఏ కాలేజ్ స్టూడెంట్కైనా కానీ ఆల్టర్నేట్ డేస్ ఒక గ్రాండ్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 20 daysలో జరిగేది అదే ఎక్కడైనా కానీ. సో అరౌండ్ ఒక 12 to 13 గ్రాండ్ టెస్ట్ మేము మా కాలేజ్లో కూడా షెడ్యూల్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఆల్టర్నేట్ డేస్ గ్రాండ్ టెస్ట్, మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఆ గ్రాండ్ టెస్ట్లో కవర్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్, ఇప్పుడు 12 గ్రాండ్ టెస్ట్ అంటే సో 12 into 25 300 questions. సో 300 questions ప్రాక్టీస్ ఆల్రెడీ జరుగుతుంది. నువ్వు ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ చేస్తావు, నువ్వు రాని క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సాల్వ్ చేసుకుంటావు, మమ్మల్ని డౌట్స్ అడుగుతావు, అయిపోయింది. సో 300 questions ఆల్రెడీ ప్రాక్టీస్ జరుగుతుంది. నువ్వు ఇంకేదో మిస్ అయింది, అమ్మ అది చదవలేదు ఇది చదవలేదు, అవన్నీ వదిలేసి గెట్ బ్యాక్ టు ద బేసిక్స్ అగైన్. ప్రాబ్లమ్స్ రివిజన్ అనేది గ్రాండ్ టెస్ట్లో జరిగిపోతుంది ఆల్రెడీ. లైక్ ఐ సెడ్, ఎవ్రీ సబ్జెక్ట్ నువ్వు 300 questions చేయబోతున్నావు. నీకు వచ్చిన క్వశ్చన్స్ అయినా రాని క్వశ్చన్స్ అయినా అక్కడ ప్రాబ్లమ్స్ రివిజన్ అక్కడ సరిపోతుంది. సో ఈ టైంలో చూసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ నీ దగ్గర లేకపోతే నీ ఫ్రెండ్ రాసుకొని ఉంటాడు, వాడి దగ్గర తీసుకొని షార్ట్ నోట్స్. సో ప్రతి సబ్జెక్ట్ ప్రతి టాపిక్ ఒక షార్ట్ నోట్స్ రాసుకొని ఉంటారు క్లాస్లో. అట్లీస్ట్ కొంతమంది అయినా చాలా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని ఉంటారు షార్ట్ నోట్స్. మ్యాథ్స్కి అయితే మా క్లాస్లో నేనే ఇచ్చాను కొన్ని 2 ఫార్ములా షీట్స్ లాంటివి. సో ఆ ఫార్ములాస్ని జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి, ఎందుకంటే చాలామందికి అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాబ్లం అంతా ఎలా చేయాలో తెలుసు, లాస్ట్ స్టెప్లో ఫార్ములా మర్చిపోయి ఫార్ములా అప్లై చేయకుండా 4 మార్కులు ఊరికే పోయి వస్తారనమాట. సో కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఇన్ఈక్వాలిటీస్ లాంటివి, బేసిక్ మ్యాథ్స్, ఇన్ఈక్వాలిటీస్, ఐడెంటిటీస్, ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్, ఇవన్నీ ఏంటంటే ప్రతి చాప్టర్లో యూజ్ అయ్యే టాపిక్స్ అనమాట. ఇవి ఇంటర్లింక్ కూడా ఎక్కువ వస్తాయి. ఇంటర్లింక్, నీకు ట్రిగ్నోమెట్రీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ రాకపోయినా కానీ ఆ ట్రిగ్నోమెట్రీ అనేది చాలా చాప్టర్స్లో యూజ్ అవుతుంది. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ రీసెంట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కూడా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ రాకపోవచ్చు, బట్ వేరే చాప్టర్స్లో యూజ్ అవుతుంది. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్ ఒకరోజు బోర్డు మీద క్వశ్చన్ చెప్తున్నప్పుడు ఏంటంటే, దాంట్లో మళ్ళీ √x² అంటే డైరెక్ట్గా x అని రాసేస్తారు.
అది మోడ్ ఎక్స్ అనమాట యాక్చువల్గా. సో ఆ చిన్న పాయింట్ దగ్గర కూడా నువ్వు రూట్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అని తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది ఆన్సర్. నీకు వచ్చిన ఆన్సర్ ఉంటుంది, నువ్వు తప్పు చేసినా కానీ నీకు వచ్చిన ఆన్సర్ ఉంటుంది ఆప్షన్లో. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్త అదనమాట అట్లీస్ట్. సో ఫార్ములాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి ప్రతి చాప్టర్కి. సో ఆ ఫార్ములాస్ ఎప్పటికైనా గుర్తుండాలి ఖచ్చితంగా. సో నువ్వు మర్చిపోయావేమో నీకే తెలియదు, ఆ ఫార్ములా వచ్చిందా నీకే తెలియదు, నువ్వు మర్చిపోయావో గుర్తుందా ఆ ఫార్ములా నీకని. సో ఈ 20 డేస్లో ఆ ఫార్ములాలన్నీ చూసుకొని బేసిక్ మ్యాథ్స్ ప్రాపర్గా, ఆ బేసిక్ మ్యాథ్స్లో ఇన్ఈక్వాలిటీస్ అవ్వచ్చు, ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ అవ్వచ్చు, ఏదైనా కానీ. సో ఇంకా ఇలాంటివి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ 20 months ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఈ 20 days తను చదివింది పర్ఫెక్ట్గా చదివిన అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ అది నమ్మాలి మీరు. ఈ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుందంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎంత మంచి పెద్ద టఫ్ క్వశ్చన్ వచ్చినా కానీ ఆ కాన్ఫిడెన్స్ అంటే దాన్ని ఓవర్ రైడ్ చేసుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. సో మీరు చెప్పినట్టు చూస్తే ఎంత సిలబస్ టఫ్ ఉన్నప్పటికీ కూడా బేసిక్స్కి స్టిక్ అవుతే, అంటే కొంచెం అంటాం చూడండి, 10 questions చిన్న వేయడం వల్ల 11th question టఫ్ వచ్చినప్పుడు అదే కాన్ఫిడెన్స్ తోటి అప్రోచ్ అవుతాం. అదే ఫస్ట్ క్వశ్చన్ టఫ్ లేకపోతే కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటే సెకండ్ క్వశ్చన్ అప్పుడు ఏమవుతుందంటే అది ఫస్ట్ చేయలేకపోయినా అన్న, ముందు ఎన్ని చేసినా పోతుంది, ముందు క్వశ్చన్ సరిగ్గా చేయలేదన్న ఒక బాధ వచ్చేస్తుంది. సో క్వశ్చన్ ఎలిమినేషన్ చూజీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో ఇది ఆల్మోస్ట్ మీరు అన్నట్టు గ్రాండ్ టెస్ట్లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అండ్ అలానే ఎర్రర్ నోట్స్ అవి ఉంటాయి. సో ఓవరాల్ టు సమ్మరైజ్, మ్యాథ్స్లో ఈ 20 monthsలో జరిగిన ప్రిపరేషన్ అంతా కూడా ఈ 20 daysలో స్టిక్ టు ద బేసిక్స్, రెగ్యులర్గా గ్రాండ్ టెస్ట్ రాయడం, దాంట్లో వచ్చిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడం ట్రై చేయడం, అండ్ అలానే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకునేలాగా రెగ్యులర్గా ఆ వైపు ఆ డైరెక్షన్ నడవడం. ఓకే, సో సార్ ఇప్పుడు ఫిజిక్స్ విషయానికి వస్తే, అంటే నా స్టడీ టైంలో నుంచి కూడా ఒక మేజర్ కన్సర్న్ ఏంటంటే ఆ క్వశ్చన్ చూడగానే ఇట్లా తలకిందలు అయిపోతుంది. ఎందుకంటే పైన ఒకటి అంటాడు, కింద ఒకటి అంటాడు, అక్కడ యూనిట్స్ అంటాడు, యూనిట్స్లోనే రకరకాల ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్, ఇట్లా యూనిట్స్ ఒకటే కాదు, రకరకాలుగా ఇంత క్వశ్చన్ ఉంటుంది. అది చదవాలంటేనే ఫస్ట్ ఇది వస్తుందా అన్న కాన్ఫిడెన్స్ పోతుంది. సరే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా 20 months ప్రిపేర్ అయిపోయి కొన్ని బేసిక్ కాన్సెప్ట్ చదివినప్పటికీ కూడా, ఇన్ఫ్యాక్ట్ మ్యాథ్స్లో అంటే కొంచెం నంబర్స్ లాజికల్ థింకింగ్ చేస్తూ వస్తుంది, కానీ ఈ ఫిజిక్స్ ఏంటంటే ఆ మ్యాథ్స్ రావాలి కొంచెం, అంటే ఫిజిక్స్లో ఇంకా వరకు ఇంటర్లింక్డ్ ఎక్కువ ఉంటాయి కాన్సెప్ట్స్. సో ఎక్కడ ఒక క్లాస్ ఎక్కడైనా అర్థం కాలేదంటే దాని తర్వాత వెళ్ళలేం. సో ఈ టైంలో ఎలాంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, అండ్ ఈ 20 months ప్రిపరేషన్లో మనం ఎలా టార్గెట్ చేయాలి, అంటే అట్లీస్ట్ టు స్కోర్ గుడ్? ఈ టాపిక్స్ ఏ చదవాలనేది పక్కన పెడితే ఫస్ట్ దానికి వస్తాను. బట్ దానికన్నా ముందు వాట్ ఐ సజెస్ట్ ఈస్, ప్రతి స్టూడెంట్ కూడా తన స్ట్రెంగ్త్, తన లిమిట్స్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. బికాస్ అపార్ట్ ఫ్రమ్ పాజిటివ్ మార్క్ దెర్ ఈజ్ ఆల్సో నెగిటివ్ మార్క్. సో ప్రతి స్టూడెంట్ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే నెగిటివ్ స్కోర్ని తక్కువ చేసుకునేటట్టుగా ఉండాలి. తెలిస్తే అటెంప్ట్ చేయండి, తెలియకపోతే మటుకు చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేసి నెగిటివ్ మార్కింగ్ రాకుండా ఉంటుంది అన్న నమ్మకం ఉంటేనే ఆన్సర్ టిక్ చేయండి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్లీ, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి, మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఇబ్బంది పెడుతుంది కదా అని అదే ప్రాబ్లం పట్టుకుని అక్కడ కూర్చోకుండా దాన్ని పక్కన పెట్టి కాసేపు మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకుని టైం పర్మిటింగ్, అన్ని 3 subjects అయిపోయిన తర్వాత టైం పర్మిట్ చేస్తే అప్పుడు ఆ ప్రాబ్లం ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ రీవిజిట్ చేసుకుని అది చేయగలుగుతామంటే చేయండి. నెగిటివ్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ వస్తే మటుకు దాన్ని వదిలేయడం బెటర్ రాదర్ దాన్ గెటింగ్ ఎ నెగిటివ్ మార్క్. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్లీ, ఇందాక మీరు అన్నట్టుగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ చాప్టర్స్. మనకి ఫిజిక్స్లో అన్ని టాపిక్స్ ఒకటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ లేవు. కొన్ని ఈజీ టాపిక్స్ ఉన్నాయి, కొన్ని టఫ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, నాకు ఏదైతే ఈజీ అయిందో అది స్టూడెంట్కి ఈజీ, ఇంకో స్టూడెంట్కి ఈజీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ చాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ సో ఇన్ని 2 సంవత్సరాలు చదివిన తర్వాత పిల్లాడికి ఒక అవగాహన అయితే ఉంటుంది. He knows that this topic is very tough and this topic is very easy for me. So that identification on his personal level, student should be able to make. ఒకసారి అది చేసుకున్న తర్వాత నాకు ఈ టాపిక్ ఈజీ అనుకున్నప్పుడు అలాంటి ఈజీ టాపిక్స్ నాకు తెలిసి అయితే 10 to 12 ఈజీ టాపిక్స్ ఉన్నాయి, which can be at this point in time, which can be completed in one day. 20 chapters అలా ఉన్నాయి, 12 chapters or 10 chapters అలా ఉన్నాయి. వన్ డేలో కంప్లీట్ చేసే చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్లోంచి గ్యారంటీగా ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. మీరు చెప్పినట్టు చూస్తే 10 questions టార్గెట్ పెట్టుకుంటే 40 మార్క్స్ వస్తాయి గ్యారంటీగా వస్తాయి.
దానికి కావాల్సిందల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంని పక్కన పెట్టాలి, గ్రౌండ్ మీద ఉంచోవాలి. ఇప్పుడు వేషాలు వేయడానికి అవకాశమే లేదు. జస్ట్ బీ నార్మల్, డోంట్ గెట్ ఎక్సైటెడ్. చేయాల్సిందే చేయండి, చేయకూడదని వదిలేసేసేయండి. సో ఈ పాయింట్ ఇన్ టైంలో ఐడెంటిఫై చేసుకోండి. 10 టాపిక్స్ ఉన్నాయి, పిల్లలందరికీ తెలుసు. చిన్న ఈజీ టాపిక్స్ చాలానే ఉన్నాయి. అవి చేసేసుకుని జాగ్రత్తగా నెగిటివ్ మార్కింగ్ రాకుండా చూసుకుని చేసుకుంటే 40 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఆ తర్వాత ఇంకేదన్నా ఎక్స్ట్రా చేసుకున్నారనుకోండి, చేస్తారు గ్యారంటీగా. 2 years కష్టపడిన తర్వాత, ఇంత కష్టపడిన తర్వాత ఒక 20 questions అటెంప్ట్ చేయలేకుండా ఉండదు. నేను అనే ఈ 40 అనేది బేర్ మినిమం అందరికీ వస్తాయి. ఆ తర్వాత కష్టాన్ని బట్టి ఎక్కువ మార్కులు వస్తూనే ఉంటాయి. ఎంత వచ్చినా అది బోనస్గానే అవుతుంది. 80 మార్క్స్ స్కోర్ చేసుకోవడం, ఇప్పుడు వచ్చే కోవిడ్ తర్వాత వచ్చే పేపర్స్ డిఫికల్టీ లెవెల్ ఫిజిక్స్లో చూసుకుంటే 80 మార్క్స్ స్కోర్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టూడెంట్స్ సిట్టింగ్ దేర్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆన్ ద డే ఆఫ్ ది ఎగ్జామినేషన్, choose the questions properly, and controlling nerves. If he can attempt the paper, he will get it. ఓకే, సూపర్. సో ఫిజిక్స్, మ్యాథ్స్ కొంచెం క్లారిటీ వస్తుంది సార్. కెమిస్ట్రీలో మనకి కాన్సెప్ట్ తెలుస్తుంది, ఒక తొందర మనకి ఈజీగా అర్థమయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు స్కోప్ ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా గుర్తుండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా గుర్తుంచుకోవడానికి టెక్నిక్స్ ఎన్నో ఫాలో అవుతుండే, కానీ ఐ హర్డ్ సంథింగ్ అంటే ఏదైనా సరే, ఇప్పుడు హిట్లర్ స్టోరీ World War II అని చెప్పినప్పుడు అది ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఒకటి వచ్చిండు, ఒకటి గుద్దిండు, అంటే ఇది సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్ అనేది మైండ్కి ఇంకల్కేట్ చేయడం వల్ల గుర్తుంటుందని విన్నాను. సో ఇప్పుడు కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఈ 2 పక్కన పెడితే స్టైకోమెట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. సో 3 రకాలుగా విభజించవచ్చు. సో ఈ 3 స్కోరింగ్ అంటే మనకి ఇన్ఆర్గానిక్ కొంచెం రిమెంబరింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కోరింగ్ ఉండొచ్చు. సో మరి ఎంత చదివినప్పటికీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తుంటాయి. ఒక్క టెక్స్ట్ బుక్ ఒక లెసన్ రోజు చదవాలంటే 1 గంట సేపన్న పడుతుంది ఒక చాప్టర్ కరెక్ట్ కూర్చొని చదివితే ఆ 10-20 pages. మరి ఇన్ని మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ని ఇప్పుడు సమ్మరైజ్ చేసుకోవడానికి ఈ 20 daysలో ఎలా ప్రిపేర్ అవుతారు, ముఖ్యంగా కెమిస్ట్రీలో? అంటే మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్ఆర్గానిక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా అన్నిటికీ, ఇప్పుడు ఆర్గానిక్ టాపిక్స్ అయినా ఇన్ఆర్గానిక్ అయినా, మనం పిల్లలకి ఆల్రెడీ మనకు రెగ్యులర్ క్లాస్లో కానీ మనకు రివిజన్ షెడ్యూల్ నడుస్తుంటుంది. అన్ని కాలేజీలలో జనరల్గా జరిగేది ఏంటంటే సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ షెడ్యూల్ అంటూ నడుస్తుంది. మళ్ళీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టాపిక్స్ అన్నీ ఒకసారి పిల్లలంతా ఒకసారి చదవడం కానీ, వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కానీ, ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం కానీ జనరల్గా చేస్తున్నారు. దట్ ఈస్ ద జనరల్ ప్యాటర్న్. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఆ ఇన్ఆర్గానిక్ టాపిక్స్ కానీ ఆర్గానిక్లో అయితే షార్ట్ నోట్స్ ఫామ్లో, అంటే ఇన్ఆర్గానిక్లో అయితే మీరు ఇప్పుడు చాప్టర్ అంతా చదవాల్సిన పని లేదు, మళ్ళీ ఎన్సీఆర్టీ బుక్ తీసుకొని మీరు అన్నట్టుగా చదవాలంటే టైం పడుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఇన్స్ట్రక్టెడ్ ఏంటంటే రైట్ ద షార్ట్ నోట్స్, అంటే అందులో ఉన్న మేజర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్సీఆర్టీ బుక్ రివిజన్ షెడ్యూల్లో కానీ రెగ్యులర్ క్లాస్లప్పుడు కానీ చదివినప్పుడు మేక్ ఎ షార్ట్ నోట్స్. సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ దట్ టెక్స్ట్ బుక్ అగైన్ ఎన్సీఆర్టీ బుక్ చదవడం కంటే ఈ షార్ట్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో అవి రివైజ్ చేసుకుంటాయి. సో మేజర్ పాయింట్స్ అన్నీ అలాగూ కవర్ అయిపోతాయి. అదే ఆర్గానిక్ వస్తే మామూలుగా దెర్ ఈజ్ ఓన్లీ బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే మనకు రియాక్షన్ చూడగానే ఈ రియాక్షన్లో మనకు ఆల్రెడీ బేసిక్ అంటే మనకు రియాక్షన్లో ఆర్గానిక్లో ఉండేది ఏంటిది అంటే దాన్ని సబ్స్ట్రేట్ అని అంటాం. ఇన్ఫ్యాక్ట్ కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. అది చైన్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. బట్ మనకి ఏదైతే ఏంటంటే ఈ కాంపౌండ్ నుంచి ఏ వస్తుంది, ఈ కాంపౌండ్ నుంచి బి వస్తుంది, ఈ ఫ్లో చార్ట్స్ ఉంటాయి. సో ఫ్లో చార్ట్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి ఈ రియాక్షన్లు చేస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్లో ఆ రియేజెంట్ కానీ మనం యాడ్ చేసింది ఏదైతే ఉంటుందో అది రియేజెంట్, ఈ రియేజెంట్ ఈ సబ్స్ట్రేట్ మధ్యలో రియాక్షన్ జరిగితే ఏం ప్రోడక్ట్ వస్తుంది. సో మనకు ఆల్రెడీ ఒక రియాక్షన్స్ అంటే మన చాప్టర్స్లలో ఆల్కేన్స్ చాప్టర్ తీసుకున్నాం, మన రియేజెంట్స్లలో ఫ్లో చార్ట్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫ్లో చార్ట్స్ ఉన్నాయి. అంటే మనకు ఆల్కీన్స్ ప్రతి చాప్టర్కి మనకు ఆల్రెడీ రియాక్షన్స్ రియేజెంట్స్ మీద ఆల్రెడీ ఫ్లో చార్ట్స్ ఉంటాయి. సో ఇది ఫ్లో చార్ట్స్ ప్రిపేర్ అవ్వడం. సో ఇలా ప్రిపేర్ అవుతే మీరు అన్నట్టుగా మెమరీ బేస్డ్, ఆ మెమరీ అనేది మీకు కంప్లీట్గా అంటే మనం రివైజింగ్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ ఏంటంటే షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ మెయిన్లీ కెమిస్ట్రీ. ఇప్పుడు మన ఒక్క కీ పాయింట్ చాలు మొత్తం గుర్తొచ్చేస్తుంది మనకి. స్టడీ హెడ్డింగ్స్ లాంటివి, ఒక ఏదైనా టాపిక్ ఉంది, ఒక చిన్న ఏదో సంథింగ్ ఇక్కడ ఆటోమిక్ రేడియస్ అని చెప్పేసి ఏదో ఒకటి ఇంక్రీజెస్ డిక్రీజెస్, ఆ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవడం వల్ల పీరియడ్స్కి ఇట్లా అవుతుంది, గ్రూప్స్కి ఇట్లా అవుతుంది, అలా మొత్తం గుర్తు వచ్చేస్తుంది.
అండ్ స్టైకోమెట్రీలో ఎలా ఉంటుంది సార్? అంటే ముఖ్యంగా ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో ఎలా ఉంటుంది అంటారు? ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీ అంటే మామూలుగా మనకు బేసిక్ కెమికల్ రియాక్షన్స్. ఇప్పుడు మనకు అంటే వారి ఫార్ములాస్ ఎలాగైతే మనకు మా మ్యాథ్స్లో కానీ వీటిలలో ఉంటాయో, ఫిజిక్స్లో ఉంటాయో, అక్కడ మళ్ళీ మన బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం సొల్యూషన్ చాప్టర్ తీసుకున్నాం. సొల్యూషన్ చాప్టర్ తీసుకుంటే కాన్సన్ట్రేషన్ టర్మ్స్, మొలాలిటీ, నార్మాలిటీ, వాటి బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఆర్ మనకు షార్ట్ కట్ ఫార్ములాస్ కొన్ని, అంటే డైరెక్ట్గా ఇది ఇలా అడిగితే ఇలా చేసుకుంటే మనకి ఈ ఫార్ములా వాడితే మనకు మొలారిటీ వస్తుంది, ఇలాంటివి. సో ప్రతి చాప్టర్లో అలాంటి మనకు ఈ బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని క్వశ్చన్ వస్తే మనం వీ కెన్ ఈజీలీ సాల్వ్. సో కెమిస్ట్రీలో ముఖ్యంగా ఈ 20 days కొత్తవి కాకుండా ఉన్న షార్ట్ నోట్స్ అన్ని పర్ఫెక్ట్. ఈ 20 daysలో వాళ్ళు కొత్తగా చేసేదంటూ కొత్తగా నేర్చుకునేది అంటూ లేదు. ఉన్నది రివైజ్ చేసుకోవడమే. వాళ్ళకు ఉన్నదాన్ని కన్సాలిడేట్ చేసుకొని ఇప్పుడు ఈ బేసిక్ ఆల్రెడీ చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఫిజిక్స్లో చెప్పినట్టు 10 chapters. ఈ 10 chaptersలో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. సో మీరు యూ కెన్ డూ 10 questions. కానీ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 10 questions ఎక్కడ ఉన్నాయి, అది యూ హ్యావ్ టు బి చూసి. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఉండకపోవచ్చు, ఇట్ మే బి 11th question. సో నేను 1 to 10 questions పోయే వరకు నాకు ఆ 11th question అనేది నేను చదివిన చాప్టర్లో నుంచి కనిపించదు, ఆర్ నాకు ఆ వచ్చిన టాపిక్లో నుంచి కనిపించదు. బట్ యూ హ్యావ్ టు వెయిట్, యూ హ్యావ్ టు సస్టైన్ దట్. అంటే 11th question దాకా పోతారు. 11th నుంచి 20th question వరకు అన్నీ నాకు తెలిసినవి ఉంటాయి. సో ఆ 10 questions నేను ముందు చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ఫ్రమ్ 1 to 10. అది ఈ 1 to 10 questions ఇవి రావు, ఇవి ట్రై చేసినా మనకు కాన్సెప్చువల్గా వీకుంటాము, దీంట్లో టైం టేకింగ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. అది క్వశ్చన్ చూడగానే అర్థమైపోవాలి. క్వశ్చన్ చూడగానే అంటే ఇది నాకు నేను డిసైడింగ్ అనేది ఈ మాక్ టెస్ట్ లో చాలా బాగా త్వరగా డిసైడ్ అవ్వడం. ఇంకొకటి అండి, ఇక్కడ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకునే బదులు ఈ ఉన్న 3 subjects ఈజీ 10 questions ఏదో ఈజీ అనుకుంటున్నామో ఫస్ట్ అవి అయిపోయాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు నాకు ఫిజిక్స్, సార్కి కెమిస్ట్రీ, ఈయనకి మ్యాథ్స్, స్టూడెంట్కి 3 subjects ఒకటే. సో ఈ 3 subjects ఉన్న ఈజీ అన్ని కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, ఫస్ట్ 120 మార్కులు పాకెట్లో ఉంటాయి. ఆ తర్వాత ఇంకా కొంచెం ఆడుకోవచ్చు, టెన్షన్ ఫ్రీ అవుతుంది, ఇంకా ఫీల్ అయిపోతుంది. చాలా బిల్డప్ అయ్యి పిల్లలు చేసే తప్పు కూడా అదే అండి. కొందరు ఏంటంటే చేస్తారంటే అంటే మోస్ట్లీ ఎంపీసీ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. మ్యాథ్స్ అనేది వాళ్ళు జనరల్ గా మీరు రెగ్యులర్ గా చూస్తే కూడా రెగ్యులర్ గా వాళ్ళు మ్యాథ్స్ చేస్తుంటారు. తెలిసిన ట్రాప్ సార్, సో చెయ్యొచ్చు, మంచిగా ఉంటుంది, ట్రాప్ ఉంటుంది మాకు తెలుసు, వాళ్ళకి ట్రాప్ అయిపోతాం, చూస్తున్నా టైం అయిపోతుంది. అదే ఈగో ఉండకూడదు ఎగ్జామ్. ఇప్పుడు మ్యాథ్స్ ఎందుకు వస్తుంది, ఈగో ఉండకూడదు. ఈ క్వశ్చన్ నాకు ఎందుకు రావట్లేదు, రాదు. ఇది పర్సనల్ గా నేను కూడా ఫేస్ చేస్తాను. ఎప్పుడంటే డ్యూరింగ్ మై 10th class అయిపోయాక అప్పుడు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ మ్యాథ్స్. చేసుకుంటూ వెళ్ళిపోయినా. మ్యాథ్స్ లో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ ముట్టినా, కాకపోతే టైం లేదు కెమిస్ట్రీ ముట్టడానికి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో దట్ ఈస్ మేజర్ ప్రాబ్లం. అది ఇప్పుడు ఏమైతుంది అంటే పిల్లలు చేసేటప్పుడు మ్యాథ్స్ మొదలు పెడతారు, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మ్యాథ్స్ మొదలు పెడతారు, అది లెందీ వస్తున్నాయి, కొద్దిగా డిఫికల్టీ లెవెల్ కూడా దీని ఎంజాయ్ అక్కడ కూడా చేస్తున్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు, కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోద్ది. ఇప్పుడు కెమిస్ట్రీ ఫస్ట్ అంటే అట్లీస్ట్ నేనైతే ఫస్ట్ కెమిస్ట్రీ చేసేవాడిని. ఓకే, కెమిస్ట్రీ ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ క్వశ్చన్స్ అయితే నీకు వచ్చులే అంటే రాదు, రాదు అంతే. డిసైడ్ ట్రై చేయడానికి లేదు కదా, ట్రై చేయడానికి లేదు, అయితే నీకు వచ్చులే అంటే రాదు అంతే. సో 10 questions వచ్చినాయి అనుకోండి, ఫిజికల్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ 10 questions అయినా నువ్వు చేయగలిగితే నువ్వు 30 minutes లో లేదంటే 25-30 minutes లో నీకు 40 marks వస్తున్నాయి అంటే అది వేరే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది అంతేగా, నాకు ఆల్రెడీ 40 marks ఈవెన్ ఇప్పుడు అలా చేసుకుంటే ఇప్పుడు ఫిజిక్స్ యాక్చువల్గా అయితే మీరు కరోనా నుంచి అప్పటి నుంచి మనకు లాస్ట్ 5-6 years నుంచి ఇట్స్ కమింగ్ వెరీ ఈజీ, అంటే డిఫికల్టీ లెవెల్లో కంపేర్ టు మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. సార్ ఒక చివరి క్వశ్చన్, ఈ టైంలో ఎలా ఉంటుంది అంటే తెలియకుండా స్ట్రెస్ వస్తుంది సార్. అటు పీర్ గ్రూప్ నుంచి వస్తుంటుంది, మాక్ టెస్ట్లో ఫస్ట్ నన్ను రాయలేదు, బాగా రాయలేదు, సెకండ్ మాక్ టెస్ట్లో మా ఫ్రెండ్ బాగా రాశాడు, ఫస్ట్ 5 mock tests మంచిగా రాశాడు, 6 నెలలు పోయింది, ఈ టైంలో ఇట్లా అవుతుందని ఇట్లా ఉంటుంది. పీర్ గ్రూప్ నుంచి వస్తుంది తెలియకుండా. టీచర్స్ కూడా వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళు షైన్ అవుతుంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు, అట్లా అవుతుంటుంది. అన్నిటికంటే ఎక్కువ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా తెలియకుండానే మరి ప్రెజర్స్ వాళ్ళకి ఎవరికి ప్రెజర్ పెట్టాలని లేకపోతే వస్తుంటుంది. ఇప్పుడు మోటివేషన్ అవుతూ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయడం, ఇది ఎలా చేయాలి సార్? అసలు తెలిసినవి చదవాలి, మళ్ళీ నీకు ఆల్రెడీ వచ్చినాయి చదవాలి, తెలిసినవి చదవాలి. ఒకటి వేరే వాళ్ళ నుంచి కట్ ఆఫ్ అయిపోవడం కూడా బెటర్ సార్ నా ఉద్దేశం. డోంట్ లిసన్ టు దిస్ సొసైటీ రైట్ నౌ, క్లోజ్ యువర్ ఇయర్స్, జస్ట్ ఫోకస్ ఆన్. అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇంట్లో పేరెంట్స్తో కూడా ఎక్కువ డిస్కస్ చేయకుండా మంచిది, వదిలేసి ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్, పేరెంట్స్ వాళ్ళ అంటే అంబిషన్స్ ఎక్కువ ఉంటాయి.
సో ఆ అంబిషన్స్ని మీరు అంటే తీసుకుంటూ ఉంటే పేరెంట్ మా ఫాదర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాడు నా మీద, నేను చేయకపోతే నాకు రావట్లేదు మార్కులు, కాబట్టి నేను ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ బాగా రాయలేదు, ఆర్ ఫస్ట్ 5 గ్రాండ్ టెస్ట్ బాగా రాయలేదు, మార్కులు తగ్గాయి. మేబీ లెవెల్ ఆఫ్ ద పేపర్స్ ఈజ్ డిఫరెంట్. దానివల్ల ఏం జరుగుతుంది అంటే వచ్చినవి కూడా రాయకుండా వస్తాం, లేనిపోతుంది, వచ్చేది పోతుంది. ఈ టైంలో పేరెంట్స్ ఇంకేమన్నా చేయొచ్చు సార్ స్టూడెంట్ సపోర్ట్ చేయడానికి? డోంట్ డిస్టర్బ్ ద చైల్డ్. డోంట్ డిస్టర్బ్ చైల్డ్ అండ్ నెవర్ కంపేర్. ఈ 20 monthsలో చెయ్యింది ఈ 20 daysలో ఏం రాదు. నువ్వు ఎంత పుష్ చేసినా కానీ జరిగేది ఏం లేదు అక్కడ. సో మనకు ఆల్రెడీ స్టూడెంట్ మీద అంటే వాళ్ళ చైల్డ్ మీద ఆల్రెడీ ఈ సీయింగ్ ద లాస్ట్ 2 years నుంచి మార్క్స్ వస్తున్నాయి. హీ నోస్ వాట్ హీ ఈస్, దెన్ లెట్ హిమ్ బీ వాట్ హీ ఈస్. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్ని పీస్ఫుల్గా ఉంచి వీళ్ళు పీస్ఫుల్గా ఉంటే తన పని తను చేసుకుంటాడు, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది వన్ వర్డ్. మేబీ యూ విల్ గెట్ ఎ బెటర్ రిజల్ట్. ఈ 2 yearsలో వచ్చిన రిజల్ట్ కంటే కూడా యూ విల్ గెట్ ఎ బెటర్ రిజల్ట్. యూ విల్ ప్రొడ్యూస్ ఎ బెటర్ రిజల్ట్. ఎగ్జామ్లో కామ్గా ఉంటే ఆటోమేటిక్గా అదేంటంటే నీకు ఆ కామ్నెస్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే అదే సార్ చిన్న అంటే ప్రెషర్ ఎగ్జామ్లో బిల్డప్ అవుతూ ఉంటుంది. ఎగ్జైట్ అవ్వకుండా ఇట్లా ఎగ్జైట్ అవ్వకుండా ఎగ్జామ్లో అదే ఇప్పుడు ఫస్ట్ 10 questions రావట్లేదు సార్, 11th question వరకు వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసే పేషెన్స్ అన్న డెవలప్ చేసుకోవాలి. అంటే అది చెప్పడం మనకు ఈజీ అవుతుంది, బట్ పిల్లలకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మైండ్ సెట్ అనేది కొద్దిగా అట్లీస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కాబట్టి అన్నా ఇలాంటి వీడియోలు చూసినప్పుడు అన్నా కానీ ఆరు మనం క్లాస్లో చెప్తూ ఉంటాం, బట్ అదన్నా కానీ వాళ్ళు దే షుడ్ ఇన్కల్కేట్. అంటే అది చేసుకుంటే నీకు రాని క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవుతున్నావు, వచ్చిన క్వశ్చన్ కూడా అలానే అప్రోచ్ అవ్వాలి. నువ్వు చూడగానే నీ క్వశ్చన్ నాకు వచ్చని అర్థమైంది, వచ్చని చప్పట్లు కొట్టుకొని ఫాస్ట్ చేసేస్తే 3 into 2 5 అని రాసి వస్తాయి. సో తప్పు పోయే ఛాన్స్ కూడా ఉంటాయి. అది సో ఈజీ ఓవర్ ఎగ్జైట్ అస్సలు అవ్వద్దు. ఓవర్ ఎగ్జైట్. నీకు వచ్చిన క్వశ్చన్ కూడా నువ్వు కామ్గానే డీల్ చేయి. వచ్చింది కదా అని ఆనందపడద్దు, రాలేదు కదా అని బాధపడద్దు. రాలేదంటే నీకు ఒక్క క్వశ్చనే రాలేదు, ఇంకా చాలా ఉన్నాయి. 10 రాలేదు, 15 ఉన్నాయి. పోనీ 15 రాలేదు, ఇంకా 10 ఉన్నాయిగా. సో ఒక్క క్వశ్చన్ మీద కూర్చోవద్దు, ఈగో పెట్టుకోవద్దు ఎగ్జామ్లో. కానీ ఈ త్రోవర్డ్ ఫేస్లో ఎక్కడ కూడా హోప్ లూజ్ అవ్వద్దు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హోప్ లూజ్ అవ్వకుండా కంటిన్యూస్గా డిసప్పాయింట్ అవ్వకుండా కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ వీలంత వరకు మీరు అన్నట్టు డిస్ట్రాక్షన్స్ లేకుండా ఆ అవతల వాళ్ళ వర్డ్స్ ఎక్కించుకోండి. నీ 2 years ప్రిపరేషన్ మీద నువ్వు కాన్ఫిడెన్స్ ఉంచుకో. చాలా అంటే ఇన్ఫ్యాక్ట్ చాలా మంది పేరెంట్స్ ఎవరైనా పిల్లలు చూస్తుంటే వాళ్ళకి మంచి మంచి ఇన్పుట్ సార్, ఇవి కనుక ఫాలో అవుతే తప్పకుండా వాళ్ళకు వచ్చే ర్యాంక్ కంటే కూడా బెటర్ ర్యాంక్ వస్తుంది. ఇంకో పాయింట్ కాన్ఫిడెన్స్ వల్ల డ్రివ్ అవుతారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ అంటే హౌ టు అప్రోచ్ ది ఎగ్జామ్ అనేది మీరు 3 సబ్జెక్టులు 3 గంటలు ఉన్నాయి కదా అని ప్రతిదానికి 1 గంట ఇవ్వద్దు. ఫస్ట్ 1 hour దీనికి, నెక్స్ట్ 1 hour దీనికి, నెక్స్ట్ 1 hour దానికి అన్నట్టు అట్లా ఇవ్వద్దు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 1 hour అని ఫిక్స్ చేసేసుకుంటే నువ్వు 40 minutes అయిపోయింది. 40 minutes నీకు వచ్చినాయి అన్న ఒక సబ్జెక్టులో చేసావు. మళ్ళీ మిగతా 20 నిమిషాలు నువ్వు వేరే సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ఈ సబ్జెక్ట్ గంట అని ఫిక్స్ చేసేసుకుంటే ముందే నీ మైండ్లో ఆ 20 నిమిషాలు కూడా మళ్ళీ రాని చేస్తా కూర్చుంది. అండ్ టైం యాంగ్జైటీ కూడా డెవలప్ అవుతుంది కదా సార్. ఫస్ట్ సార్ చెప్పినట్టుగా ఒక 1 hour 1 subject ఫిక్స్ అవ్వద్దు. ఫస్ట్ నాకు వచ్చినాయి అన్నీ చేసేసి అది ఏ సబ్జెక్ట్ అన్న కానీ ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసుకోవడం, అవన్నీ ఈ 3 subjects ఫస్ట్ అవి అయిపోవాలి. ఈ 3 subjects ఫస్ట్ మినిమం 100 to 120 మార్క్స్ ఈజీ వచ్చేస్తాయండి మూడిట్లో కూడా. ఆ తర్వాత దెన్ వర్క్ ఆన్ ది యావరేజ్ క్వశ్చన్ ఆర్ టఫ్ క్వశ్చన్. అంటే ఇన్ఫ్యాక్ట్ 120 వచ్చినాయంటే జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అంటే సౌత్ నుంచి మొదలుపెట్టి నార్త్ దాకా, ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఎన్నో కాలేజెస్ జేఈఈ మెయిన్స్ స్కోర్ అప్లై తీసుకుంటున్నాయి. 45 minutes అలాట్ చేయి సబ్జెక్ట్కి. 45 minutes కన్నా ముందు అయిపోతే ఇంకా హ్యాపీ వేరే దానికి వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే 45 minutes అయితే ఎట్లా అంటే ఇంకో 45 minutes ఉంది. 45 అయిపోతే ఇంకో 45 minutes ఇంకా ఉంది నీకు. ఆ 45 minutes నువ్వు ఆల్రెడీ 3 subjects చూస్తున్నావు కాబట్టి ఏ పేపర్ ఈజీగా వచ్చింది క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ 45 minutes మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే ముందే నువ్వు 1 hour ఫిక్స్ చేసుకుంటే ఇంతకుముందు వచ్చి చెప్పేవాళ్ళు స్టూడెంట్స్ అసలు లాస్ట్ 5 questions అసలు మేము కూడా చూడలేదు ఎగ్జామ్లో. అది క్రైమింగ్. అది క్వశ్చన్ చూడకుండా పేపర్లో కొన్ని క్వశ్చన్ చూడకుండా కూడా రావడం అనేది వాళ్ళ చేతిలో చేసుకునేది అయిపోతుంది. అంతే ఇంకా అంతే. ఆ ఇది మొత్తం ఈజీగా ఉంటాయి క్వశ్చన్లు, 20 మార్కులు ఈజీగా వచ్చే క్వశ్చన్లు అవి ఉంటాయి. 5 అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒకటే పట్టుకొని కూర్చొని మ్యాథ్స్ పట్టుకొని 1.5 hour చేసి దాని తర్వాత ఫిజిక్స్ మొదలు పెడితే మళ్ళీ ఒక 1 hour తీసుకుంటే ఆ కెమిస్ట్రీకి ఒక 1/2 hour మిగులుతుంది. సో
చాలా మంచి ఇన్పుట్స్ సార్ ఇవి. డెఫినెట్గా ఇవి కనుక ఫాలో అయితే తప్పకుండా స్టూడెంట్ యొక్క ర్యాంక్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో చూసారు కదా, సో ఇవి తప్పకుండా మీతో పాటు ఒకవేళ పేరెంట్స్ చూసినట్టయితే మీ పిల్లలు కూడా ఇది చూపించండి. ఒక 1 hour 20 daysలో ఇది ఒక 1 hour అనుకుని చూపించండి, తప్పకుండా డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.